ఆ జిల్లా పాలిటిక్స్ లో వరుసబెట్టి ల్యాండ్ మైన్స్ పేలుతున్నాయి. అవి లోకల్ రాజకీయాల్లో రీసౌండ్ ఇస్తున్నాయి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అన్నట్టు రచ్చరేపుతున్నాయి కూడా. అసలు ఎక్కడ జరుగుతోంది భూముల వివాదం? పదే పదే కాషాయ ఎమ్మెల్యేనే ఎందుకు కార్నర్ అవుతున్నారు? అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి ముసుగులో భూములు మాయమవుతున్నాయా? కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ఆరోపణలు ఏంటి? దానికి బీజేపీ నేతల కౌంటర్ ఏంటి? ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా నేతలు? ఆదిలాబాద్ జిల్లాలో భూముల పంచాయతీ రాజకీయ దుమారం రేపుతోంది. మొన్న విమానాశ్రయ భూముల రచ్చ, నిన్న ఇండస్ట్రియల్ కారిడార్ ల్యాండ్స్ వివాదం, లేటెస్ట్ గా కొత్త కలెక్టరేట్ సమీపంలోని భూముల మాయం మ్యాటర్ మంటలు రేపుతోంది. ఇలా వరుస వివాదాలు చెలరేగుతున్నాయి. ఆ నియోజకవర్గంలో భూముల లొల్లి 3 పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. అయితే అన్ని భూ వివాదాల్లోనూ అందరి వేళ్లు ఆ కాషాయ ఎమ్మెల్యే వైపే చూపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీల నేతలు ఒక్కటై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారంటోంది కాషాయ దళం. తమ నేత చేస్తున్న అభివృద్ధిని చూడలేకే ఈ దుష్ప్రచారం అంటోంది. మీ నేత చేస్తున్న అభివృద్ధేంటో చూస్తూనే ఉన్నాం, ఆధారాలతో సహా అన్నీ బయటపడతాం, అన్ని లెక్కలు తేలుస్తామంటూ కమలం పార్టీకి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లు కౌంటర్ ఇస్తున్నాయి. మరోవైపు మీరు కొట్టుకోవడం కాదు, మా భూముల లెక్క తేల్చండి అంటూ బాధిత రైతులు సైతం గళం విప్పడంతో జిల్లా రాజకీయాల్లో ల్యాండ్ మైన్స్ పేలుతున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే రచ్చ జరుగుతోంది. డెవలప్మెంట్ ముసుగులో భూములను బీజేపీ ఎమ్మెల్యే మింగేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఈ ఆరోపణల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. మొదట విమానాశ్రయ భూముల మ్యాటర్లో పాయల్ శంకర్ చక్రం తిప్పారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆ తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే భూములను ముందుగానే బినామీల పేరుతో కొనుగోలు చేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇక తాజాగా ఆదిలాబాద్ కొత్త కలెక్టరేట్ సమీపంలోని బట్టి సావర్గం పరిధిలో ఒక కచ్చా లేఅవుట్ పాయల్ సతీమణి పేరిట రిజిస్ట్రేషన్ అయిందని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ అసైన్డ్ భూములను కాపాడాల్సిన ప్రజాప్రతినిధే వాటిని మాయం చేస్తున్నారని అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ లు విమర్శిస్తున్నాయి. కొత్త కలెక్టరేట్ సమీపంలోని బట్టి సావర్గం ప్రాంతంలో ఒక కచ్చా లేఅవుట్ ను ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చట్టం 1977 కిందకు రాదంటూ రెవెన్యూ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని 10 ఎకరాల అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పాయల్ శంకర్ పై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వ్యవసాయానికి తప్ప ఇతర అవసరాలకు వినియోగించకూడని భూములను ప్లాట్లు వేసి మరీ అమ్మకాలు చేశారని, 5 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇక బీఆర్ఎస్ అయితే ఎమ్మెల్యే పాయల్ భూ కబ్జా కోరు అంటూ మాటల తూటాలు పేలుస్తోంది. ఆధారాలతో సహా అన్నీ బయటపడతామంటూ సవాల్ విసురుతోంది. ఇండస్ట్రియల్ కారిడార్ భూముల్లో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, ఎమ్మెల్యే పాయల్ పక్కా ప్లాన్ తో ముందుగానే ఆ ల్యాండ్స్ ను కుటుంబ సభ్యులు బినామీల పేరుతో కొనుగోలు చేశారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపిస్తున్నారు. ఈ భూదందాలో కాంగ్రెస్ మంత్రులు, కీలక నేతల వారసులకు సైతం వాటా ఉందంటూ జోగు రామన్న సంచలన ఆరోపణలు చేశారు. అయితే బీజేపీ మాత్రం ఇదంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ కౌంటర్ ఇచ్చింది. తమ ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూడలేకే అసత్య ఆరోపణలు చేస్తున్నారంటోంది బీజేపీ క్యాడర్. ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాటుపడుతుంటే అక్కడి రైతులు సంబరపడుతున్నారని, తమ భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని సంతోషిస్తున్నారని బీజేపీ చెప్పుకొస్తోంది. నియోజకవర్గ కేంద్రంలో ఆర్ఓబీ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం తమ నేత ప్రయత్నిస్తూ ఉంటే ఉనికి కోల్పోతామనే భయంతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కాషాయ దళం మండిపడుతోంది. ప్రజాభవన్ పేరిట సమీకృత మార్కెట్ యార్డ్, సాత్నాల ఆఫీసుల స్థలాన్ని కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి కబ్జా చేసి ఫేక్ డోర్ నెంబర్లతో భవంతి కట్టుకున్నారని, దానిపై బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదంటోంది కాషాయ దళం. దీంతో కమలం క్యాడర్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది అధికార కాంగ్రెస్. బట్టి సావర్గంలో భూమిని కబ్జా చేశారని,
ఆ భూముల లెక్కలు తీసి అన్నీ కక్కిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూదందాపై పోరాటం చేస్తామంటోంది కాంగ్రెస్. రైతులకు న్యాయం జరిగే వరకు ఊరుకోబోమంటోంది. మరి ఈ భూముల లొల్లి ఎక్కడ ఆగుతుందో, ఇంకెన్ని భూ కబ్జాల చిట్టా బయటకొస్తుందో చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్.